అన్యంగాసేయో. హే, ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చడి కోసం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని కాసేపు ఆయిల్లో వేంపుకోవాలి. పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకుంటే పచ్చడి అంతా చాలా పుల్లగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను. వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మామిడికాయ ముక్కలతో పాటు టొమాటోస్ని కూడా మగ్గించుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత కూడా ఒక 2 to 3 minutes వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉడికేటప్పుడే దాంట్లో నుంచి మాయిశ్చర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కాసేపు లిడ్ కవర్ చేసుకొని మామిడికాయ ముక్కలు అలాగే టొమాటోస్ కన్నీ మగ్గేలాగా కాసేపు ఇలా కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ ముక్కల్లో నుంచి మాయిశ్చర్ అనేది బయటికి వచ్చింది. అలా వచ్చింది అంటే మామిడికాయలు ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి అని అర్థం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడలతో పాటు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల తర్వాత పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు ఇలా ఆయిల్లో అంతా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని దాంతోపాటు కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపుని వేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపునంతా తీసుకొని మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా మనకు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. తినేటప్పుడు ప్రతి బైట్లో ఆ ఉల్లిగడ్డలు కూడా తగులుతుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కొంచెం ఈ పచ్చడితోటి ట్రై చేశారు అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఈ పచ్చి మామిడికాయ పచ్చడి మనం తినేటప్పుడు నోటికి పుల్ల పుల్లగా అలాగే కారం కారంగా తగులుతుంటుంది. టేస్ట్ మాత్రం హెవెన్ అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.